సత్యం మాట్లాడండి, అబద్ధాలు మాట్లాడకండి. ఎన్ని అబద్ధాలు వస్తున్నాయి ఒకసారి పేపర్ మీద రాసుకుంటే నీ ముఖం మీద నువ్వే ఉమ్మేసుకుంటావు. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావో పేపర్ మీద రాసుకోండి, చిన్న చుక్కలు పెట్టండి. చిన్న చుక్కలు తెల్లదాని మీద ఒక నల్ల చుక్క టక్కున. ఇప్పుడు మా ఆయన ఫోన్ చేశాడు, ఏం చేస్తున్నావు? ఏం చేసేదేముంది, నేను ఎప్పుడో తినేసి కూర్చున్నాను, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఉట్టి అబద్ధం, ఇంకా స్నానం కూడా చేయలా. టక్కు నల్ల చుక్క. ఎక్కడ దాకా వచ్చావు బ్రదర్? ఓ నీ దగ్గరే ఉన్నాను, నీ పక్కనే వస్తున్నాను, వచ్చేది. నువ్వు రెడీ అయ్యావా అంట. ఇంకా చుట్టుకుంట్లో కూడా బయలుదేరలేడు. ఇది ఒక చుక్క. ఇలా కానీ నువ్వు చుక్కలు పెట్టుకుంటూ వెళ్తే సాయంత్రానికి ఆ తెల్ల పేపర్ మీద నల్ల చుక్కలు పెడితే నీ జీవితం ఎంత తెల్లగా ఉంటుందో నీకే అర్థమైపోయింది. ఒకసారి ట్రై చేద్దామా? నేను ఒక పేపర్ తీసుకుంటాను, నువ్వు పేపర్ తీసుకో. మనకు న్యాయాధిపతి ఎవరంటే మన మనస్సాక్షి. అలాగా నువ్వు చుక్కలు పెట్టగలిగితే అసలు నీ జీవితం ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అబద్ధాలు మానేయండి, సత్యాన్ని మాట్లాడడం నేర్చుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.